అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సంబంధించినటువంటి ఈ యొక్క గేమ్ చేంజర్ ఈవెంట్కి అయితే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అలాగే మొత్తం అభిమాన సంద్రం ఇక్కడంతా కూడా గోదావరి జిల్లా మెగా అభిమాన సంద్రంగా మారబోతుంది మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ మొత్తం అభిమానులు అయితే భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంగణంలో అలాగే మొత్తం రామ్ చరణ్ తేజ్ సంబంధించినటువంటి ఈ యొక్క అభిమాన సంఘ నాయకులు కూడా చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్ర రామ్ చరణ్ తేజ్ సంబంధించిన అధ్యక్షుడు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చెర్రీ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. గోదావరి వెస్ట్ గోదావరి అనేది మెగా ఫ్యామిలీకి పుట్టినిల్లు మెట్టినిల్లు సార్. ఇక్కడ అభిమానులు చాలా విపరీతంగా ఉంటారు. మనం ఎప్పటి నుంచో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం. ఆ విధంగా విజయవాడ, వైజాగ్, రాజమండ్రి అనుకున్నప్పుడు రాజమండ్రి అయితే ఇంకా బాగుంటుంది, అందులోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వస్తే ఇంకా బాగుంటుంది అనే ప్రపోజల్ పెట్టడం జరిగింది సార్. అది అందరూ పెద్దలు నిర్ణయించి కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన అప్రూవల్ తీసుకొని ఇక్కడ డేట్ 4వ తారీఖు ఫిక్స్ చేసి రాజమండ్రిలో అయితే బాగుంటుంది. 2-3 వెన్యూలు అనుకున్నారు, ఈ వెన్యూ ఫైనలైజ్ అయింది సార్. సో ఈరోజు ఫంక్షన్కి లక్షలాది మంది తరలి వస్తున్నారు సార్. నాట్ ఓన్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, బాంబే నుంచి, మన కర్ణాటక నుంచి కూడా వస్తున్నారండి. మనం 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. కానీ ఇక్కడ 1,00,000 మంది మాత్రమే పట్టే అవకాశం ఉంది. పోలీసు వారు మాత్రం వాళ్ళ సెక్యూరిటీ పెట్టారండి. ప్రైవేట్ బౌన్సర్లు కానివ్వండి, పోలీసులు 1,200 మంది పోలీసులు ఇక్కడ రాబోతున్నారు. మొత్తం జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. అభిమానులకు కూడా మేము సూచించేది ఏంటంటే, మీరు జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చూపించకుండా సైలెంట్గా ప్రోగ్రామ్ ఈ బాబాయ్ అబ్బాయి కలయికను ఎంజాయ్ చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను సార్. అంటే కంటెంట్ ఉన్న వాళ్ళు కటౌట్ చాలా అనే విధంగా ఇక రికార్డు స్థాయిలో ఒక కటౌట్ కూడా ఏర్పాటు చేశారు విజయవాడ నడిబొడ్డున. దాన్ని ఎలా చూడాలంటారు? అది మా చరణ్ బాబుకి మా అభిమానుల తరపున మేము ఇచ్చిన సినిమా అంటేనే బ్యానర్లో కటౌట్లు సార్. సో ఆ కటౌట్, అంత పెద్ద కటౌట్ పెట్టి ఓల్డ్ రికార్డ్ కొట్టాలనేది ఎప్పటి నుంచో మాకున్న కళ. RRRకి పెట్టాలనుకున్నాం. సో RRRకి సాధ్యపడలేదు, గేమ్ చేంజర్కి సాధ్యపడింది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అక్కడ లోకల్ పోలీసు వారికి కానివ్వండి, లేకపోతే మా మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులకు కానివ్వండి, నా మిత్రులకి అయితే కానివ్వండి, అందరికీ ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుందని కోరుకుంటున్నాను సార్. RRRతో ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్. ఇప్పుడు ఏదైతే దీంతో గేమ్ చేంజ్ ఏ విధంగా మారబోతుందంటారు? గేమ్ చేంజర్ సినిమా అద్భుతంగా వచ్చింది సార్. RRRతో ఆయన సాధించిన కీర్తి గేమ్ చేంజర్తో ఇంకా దానికి RRRకి 2-3 ఇంతలో ఎక్కువగా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అభిమానులు చాలా అలరిస్తుంది ఈ సినిమా. సెన్సార్ టాక్ కానివ్వండి, ఇండస్ట్రీ వర్గాలు కానివ్వండి, అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. 10వ తారీఖు గురించి వెయిట్ చేస్తున్నాం సార్. బ్లాక్ బస్టర్ పక్కా అండి. అంటే చిరంజీవి గారితో అవని ఈ యొక్క కలయిక ఏదైతే శంకర్ కాంబినేషన్ అయితే ఉందో, చిరంజీవి గారితో తనయుడితో చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా ఉండబోతున్నారు? అంటే దర్శకుడు, సంచలన దర్శకుడిగా ఉన్నటువంటి శంకర్ దీన్ని చాలా డిఫరెంట్ రోల్లో ఈయన చూపించబోతున్నారు రామ్ చరణ్. ఎలా ఉండబోతుందండి సార్? చాలా వైవిధ్యంగా ఉండబోతుందండి. శంకర్ గారి టేకింగ్, ఇప్పుడు ఆయన లాస్ట్ సినిమా కొంచెం అనుకున్న ఫలితాలు ఇవ్వకపోయినా కానీ సినిమాకి క్రేజ్ కానీ స్టామినా కానీ ఉందండి. చిరంజీవి గారితో అవ్వలేదు కల్లా మా చిరంజీవి గారి తనయుడితో అయింది. అది చాలా గొప్ప విషయం. మేమందరం కూడా సినిమా గురించి చాలా చాలా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నేను ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా అద్భుతంగా ఉంటాయి సార్. అంటే ప్రధానమైన ఈ వేదిక పైన ఎవరెవరు ముఖ్యంగా ఆశీనులు కాబోతున్నారు? ప్రధానంగా బాబాయ్ అబ్బాయి అండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. వాళ్ళిద్దరి కలయిక గురించి ఇన్ని లక్షల మంది ఈరోజు రాబోతున్నారు, వేచి చూస్తున్నారు. అంటే జాన్ 10న ఎన్ని థియేటర్లో మొత్తం వరల్డ్ వైజ్గా రిలీజ్ అవ్వ రికార్డు స్థాయిలో సార్. మొత్తం ఇంకా ఫైనల్ అవ్వాల్సిన థియేటర్లు అన్నీ ఉన్నాయి. అది మేము 8వ తారీఖు 7వ తారీఖు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తాం అనేది ఒక పోస్టర్ రూపంగా తెలియజేస్తాం సార్, ఏరియా వైజ్. కానీ రికార్డు స్థాయిలో మనం పెడుతున్నామండి థియేటర్లన్నీ. ఓకే సార్, చూస్తున్నాం. ఇది పరిస్థితి. కనివిని ఎరగనిలో రికార్డులో మోగబోతుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే విజయవాడ నడిబొడ్డున అభిమాన సంఘం ఆధ్వర్యంలో రామ్ చరణ్ సంబంధించినటువంటి ఈ కటౌట్ అయితే అక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఈ యొక్క రికార్డు అయితే గేమ్ చేంజర్ మరింత రికార్డుల దిశగా దూసుకుపోతుందని ఇప్పటికే ట్రైలర్ అంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క వేదికపై ఆశీనులు కాబోతున్నారు. అలాగే బాబాయ్ అబ్బాయి ఈ యొక్క వేదిక పైన మరి ఈ యొక్క గేమ్ చేంజర్గా ఉంటూ ఇక్కడ ఈ రోజు జరగబోతున్నటువంటి ఈవెంట్ ఏ విధంగా గేమ్ చేంజ్ చేయబోతుంది, అలాగే ఈ యొక్క సినీ వర్గాల్లో పాటు అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో జరిగే గేమ్ చేంజర్ ఏదైతే ఉందో ఈవెంట్, దీనంతా కూడా చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV రాజమండ్రి వ్యామగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.